This is hello guys, welcome to our channel Santosh Nature Vlogs. This is Bharatnagar Market back side. ఎట్లా ఉంది చూసారా? ఇప్పుడు మనం వెళ్ళబోయేది యాక్చువల్లీ భరత్నగర్ ఉన్నాం. షామీర్పేట చెరువుకి వెళ్తున్నాం. అటు సైడ్ నాకు వర్క్ పర్పస్ అయితే వెళ్తున్నా హైదరాబాద్లో. సో ఈ మధ్యలో రోడ్ వే అని అయితే సమ్ క్యాప్చర్ చేసి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళాను, సో ఆ లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేద్దామని అనుకున్నాం ఈసారికి. ఉంది ట్రాఫిక్, మనం దాటాలి. ట్రాఫిక్ దాటకపోతే ఇబ్బంది అసలు. చూడండి ఎంత బిజీ ఉందో, అంత ట్రాఫిక్కే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది ట్రాఫిక్ రూల్స్. హైదరాబాద్లో ఇచ్చికి వెళ్ళిపోతున్నారు అనమాట. చూడండి, అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంచుకోండి. బ్యాటరీ ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అన్నీ కూడా. ఇదంతా పట్టేసుకుంటే మొత్తం వసూలు చేస్తారు. హెల్మెట్ లెస్ రైట్. ఈ అబ్బాయి వెళ్తున్నాడు, పట్టుకుంటారు. హెల్మెట్ లేదు. చూసారు ఎదవలో ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు. చాలా మంచి వాళ్ళు అయితే ఉన్నారు. ప్లేట్ పడేసేట ట్రాఫిక్ జామ్ చేసాడు. ఐ థింక్ కర్రీ పాయింట్ అనుకుంటా శ్రామల్లోనే. చూడండి, ఉన్నాడు జుగాడ్ బండి పైన వాటర్ క్యాన్ మోసుకెళ్తున్నాడు. దారివాడు ఎవరో ఎంప్లాయీస్ క్యాబ్లో వెళ్తున్నారు. అయినా సరే ఈ యాక్షన్ కెమెరా పరువు కనిపిస్తుంది నాకు. హెల్మెట్ ముందుకు లాగేస్తుంది. ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ పడితే చూద్దాం. ఇక్కడ నీరులో బండి ఆపేసి లొకేషన్ పెట్టేద్దాం. ఇదంతా రైల్వే వాళ్ళది, పీపుల్స్ ఉంటారు. సైట్గా ఆపుదాం, ఎందుకని మంచిది. లొకేషన్ పెట్టుకుందాం. అసలు మనకు తెలియదు ఏవి. మనం వెళ్ళబోయేది ఎక్కడికి అనమాట, షామీర్పేట లేక్. అవతల వైపు నాకు పని ఉంది. ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి నా లొకేషన్ తెలుసు. సో స్టార్ట్ చేద్దాం. ఈ సిటీ దాటిన దాకా మ్యాప్ పెట్టక తప్పదు. కెమెరా 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 క్యామ్ క్యామ్ కెమెరా. అదేంటి అని అడుగుతున్నా. చెప్తే కెమెరా అంటే ఎందుకు అని అంటున్నాను. వచ్చింది బాలనగర్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అక్కడ టర్న్ తిరిగేసి వచ్చా. ఇక్కడ పోలీసులు పట్టుకుంటారు. యూ వేర్ ద హెల్మెట్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్. ఏంటంటే ఈ యాక్షన్ క్యామ్లో సెట్టింగ్స్ మార్చు. మనం ఇక్కడ మళ్ళీ రీసెట్ చేయాలి. రూమ్లో బ్రైట్నెస్ సెట్ చేసా, బాగానే వచ్చింది. ఎండ్లో రాగానే మొత్తం అంతా మారిపోయింది అనమాట. మొత్తం ఇంట్లో కోతులకు కలుపుతూ ఉంటాను. పెద్ద కెమెరా ప్రొఫెషనల్ బాగా నాకు తెలిసింది. అరకొరకు నాలెడ్జ్. ఇటు ఇది బోయిన్పల్లి సిగ్నల్. కంఫర్ట్గా ఉంది. హెల్మెట్ కెమెరా
హోల్డ్ చేయడం వల్ల నేను ఈ హెల్మెట్ కూడా సెట్ చేసుకోవాలి, ఇట్లా పెట్టి సెట్ అవుతుంది అది. ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ జామ్. ఈ ట్రాఫిక్ 50 km 54 km వెళ్తున్నా, 2 అంటే 100 km టోటల్ రైడ్ అన్నమాట. మొన్న మారేడుమిల్లి ట్రిప్ వేసాను కదా, ట్రిప్ వేయడంతో అరౌండ్ 800 km 900 km ట్రావెల్ చేశాను. హెల్త్ బాగా పాడైపోయింది 3 days బైక్ జర్నీ. సో ఫ్రంట్లో కూర్చుంటే ఓకే, బ్యాక్లో కూర్చుంటే బ్యాక్ చిరిగిపోయింది. దానివల్ల రైడ్స్ ఈ మధ్యన చేయట్లేదు, టెంపరీగా స్టాప్ చేశాను. ఇప్పుడు వర్క్ పర్పస్ కాబట్టి వెళ్తుంది. ఒక 9 hours షిఫ్ట్ చేస్తున్నారంటే అంతమంది ఎక్కువ చూడండి. షీదే సిగ్నల్ ఉందా? అదే బ్రో, నేను అబ్జర్వ్ చేయలేదా? క్యాబేజీ పువ్వులు పెట్టి క్యాబేజీ పువ్వుల పైన కూర్చున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫ్యామిలీ పక్కన కూడా పెద్ద చెరువు ఉంది. అనుకుంటాం గైస్ అన్నీ ఈజీ అని చెప్పి, నార్మల్గా హెల్మెట్ పెట్టి డ్రైవ్ చేయడం పర్లేదు. ఈ కెమెరా ముందు పెట్టుకొని డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. బాగా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ అనుకుంటారు. ఇంట్లో రిస్క్ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, దాంతో పాటు రిస్క్. సార్ టీ షర్ట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి అక్కడ రోడ్ల పైన, బాగుంటాయి. రెడీ ఉన్నాడు, జాగ్రత్తగా ఉంటాడు. ఈ చెట్లు మంచి చిక్కటి నీరునెస్ తెల్లారం వచ్చాను. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటుంది గాయస్, కొట్టుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ అవుతుందా? పేర్లు వస్తాను, పెట్రోల్ ఫుల్గా అయిపోతుంది నుంచి. ఎందుకన్నా బండి పికప్ నాకు సరిపోక గేర్ తగ్గించి డ్రైవ్ చేస్తాను, పికప్ వస్తుంది. నేను మైలేజ్ పోద్ది కదా ఆలోచించారు. యూనివర్సిటీలో జైల్లో ఒక పార్క్ లేదు, ఇవన్నీ నేటిచ్చుకు వచ్చేస్తున్నాడు. సైడ్ ఇచ్చాను. అదే ఎక్స్ప్రెస్. యా, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది మీకు చూపించాలనుకున్నా. ఏరోప్లేన్ చూసారా? దట్ ఈస్ ఏరోప్లేన్. అంత ఎయిర్ ఫోర్స్ బిల్డింగ్ అన్నమాట అది. అలాగే మిర్రర్ రోడ్ కింద దిగిపోతుంది. జనసంచారం చాలా స్లోగా వెళ్తే మంచిది సజెషన్. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తారు తెలియదు. స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి. బ్రోకి నాకు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, హైవే ఎక్కితే స్పీడ్కి వెళ్ళగలదు. ఈ ట్రాఫిక్లో మన బండ బాగా వెళ్తుంది. అవసరం అంతనికి తెలుసు, మనకి తెలుసు. నేను చూడండి నాకు 400 మీటర్ల డిస్టెన్స్. నేచర్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, రోడ్డు అటు ఇటు చెట్లు. అయ్యా ఫోటోగ్రాఫర్స్ ఇక్కడికి వచ్చాను, ఫోటోస్ షూట్ చేసుకుని బాగుంటాయి. నేను కొద్దిగా మబ్బుగా మాట్లాడుతుంది అనుకోదు, మెల్లగా మైక్ ఇష్యూ ఉంది. గట్టిగా మాట్లాడితే అది ఎక్కువ సౌండ్ చేస్తుంది, అందుకనే కొద్దిగా పిచ్ తగ్గించి స్లోగా మాట్లాడుతున్నాను. లేదంటే నా వాయిస్ కొద్దిగా నా డెస్టినీ ట్రిప్ వచ్చేటప్పటికి కైలాస యాత్ర దాని మీద ఉంది. ఎక్కడికైనా కైలాస యాత్ర చెయ్యి. విలేజెస్ అన్ని బైక్ పైన తిరగాలన్నమాట. కైలాస యాత్ర దాన్ని ఏమంటారు, గిరి ప్రదక్షిణ అంటారు.
ఈ నార్మల్ ఉండదు గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో కాదు, కొన్ని విలేజ్లు దాటాలి, కొన్ని లోయలు దాటాలి. చాలా అడ్వెంచరిస్టిక్. బతికి తిరిగి వస్తున్న రామపడి తెలియదు, బాడీ కండిషన్ సహకరించి. సో ఇట్లాంటి ట్రిప్ ఒకటి ఇండియాలోనే మనకి దగ్గరలో ఉంది. టిబెట్ యాక్చువల్ ఇండియా కాదు, యాక్చువల్ మనసొట్టే. ఏం చేస్తాం, చైనా ఆధ్వర్యంలో గెలిపింది. టిబెట్ని చైనా ఆక్రమించుకున్నారో చైనా ఆధ్వర్యంలో గెలిపింది. కానీ అందులో ఉన్న వాళ్ళు మాత్రం టిబెట్ యోధులు, బౌద్ధ సన్యాసులు వెళ్తుంటారు. కైలాసం దగ్గరికి అయితే ఇంకెవరు వెళ్ళలేరు, ఆ సాహసం కూడా చేయరు. దానికి రూల్స్ నియమాలు ఏవో ఉంటాయి, అవన్నీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళగలం. అక్కడే కైలాస గుహ కూడా ఉంది. ఆ కైలాస గుహ కొంతమంది మాంక్స్ అదొక అంటే ఒక మానిస్టరీ అని చెప్తున్నారు. మానిస్టరీ కాకుండా చాలా మంది అది శంబల విలేజ్ అని కూడా అనుకుంటున్నారు, ఒక ఆశ్రమం చెప్పేసి. చాలా కథల్లో చూస్తే శంబల అనేది ఒక పెద్ద చిన్నపాటి నగరం, బట్ అది చూస్తే ఒక చిన్న మానిస్టరీ. చాలామంది ఆస్ట్రాలజంలో ఆ మానిస్టరీకి వెళ్ళినట్టు, కథలు మెడిటేషన్ చేసే వాళ్ళు వెళ్ళినట్టు చెప్తూ ఉంటారు. మెట్టెళ్ళాలి. నాగపూర్ అంట, నాగపూర్ రాంగలే శామిపేట. ఎస్, చూడండి మ్యాప్ మామూలుగా ఉంది. outer ring road వచ్చింది. సో ఆగినట్టు ఇక్కడెక్కడ ఒక సైకిల్ ఉంది. We have to go in that circle. ఇప్పుడు రండి బ్రోస్, ఇట్లా చిన్న ట్రిప్లేస్ ఉంటుంది, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ బైక్ మీద వెళ్ళే జర్నీ సూపర్ ఉంటుంది. చూసేటోళ్ళు వాళ్ళకి ఉంటుంది తెలియదు, కానీ వెళ్ళేటోళ్ళకి అయితే అర్థమవుతుంది. కార్లో వెళ్ళొచ్చు, సేఫ్ అండ్ లాంగ్ జర్నీస్ బాగుంటుంది కారు. బైక్ పైన ఫిక్సే బాగుంటాయి, అది సేఫ్టీ విషయంలో తక్కువ ఉంటుంది. మైసూరు ఇండియాకి వెళ్ళే ఫీల్ వస్తుంది. ఇక్కడ వచ్చేస్తుంది, వెళ్ళిపోయింది. వచ్చేది బ్రదర్ MT-15. ఇందుకే ఈవినింగ్ బాగుంటుంది ఇక్కడ కాదు. సో మనం ఈవినింగ్ వెళ్ళొద్దాం, ఎక్కువ టైం చేసినాం. ఫ్లవర్స్ చెట్టు బాగుంది. లెఫ్ట్ సైడ్ ఉంది శామిపేట చెరువు. దట్ ఇస్ గైస్. ఇప్పుడు ఎండ బంగారు తెలంగాణ అక్కడ బోర్డు ఉంది, ఒక టెంపుల్ కడుతున్నారు. ఎంత రాక్స్ ఈవినింగ్ వచ్చేది, రాత్రులు బాగా వెళ్తున్నాయి. సరే ఎంత బాగా సర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాయి బాతులు అయితే. దట్ ఈస్ బ్యూటిఫుల్.
It's amazing. Game against 22K ఉంది. This is షామీర్పేట చెరువు. తెలంగాణ టూరిజం బోర్డు కూడా ఉంది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఈరోజు అవన్నీ ఈవినింగ్ ఫినిష్ చేయగానే వచ్చి అవుతాం. Thanks for your service. గైస్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట. ఇక్కడికి చాలా మంది టూరిస్ట్ చేస్తే వస్తూ ఉంటారు. చూసారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా నేమ్ టెంపుల్. సాటర్డే అయితే ఈ టెంపుల్కి ఖాళీ ఉంది. పిల్లలు కూడా ఎక్స్కర్షన్కి వచ్చారు. ఈవినింగ్ వీడు ఉంటే ఇవన్నీ చూద్దాం ఒకసారి. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత స్పీడ్గా వెళ్ళినా పర్లేదు, కాకపోతే సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ ఇంపార్టెంట్ కదా. విలేజెస్ ఇట్లాంటి వచ్చేటప్పుడు ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు కాబట్టి స్లో చేసి వెళ్ళండి. 40 to 50 అంత నుంచి ఎక్కువ ఉండకూడదు. చూడండి అన్న ఎలా దొరుకుతుంది, అలా ఉంటుంది పరిస్థితి. అదే 90లో పడితే ఇచ్చి పడేస్తాం అనమాట. మళ్ళీ సిటీ దాటిపోయిన తర్వాత మీ ఇష్టం, 90, 100 పెట్టుకున్నా పర్లేదు. ఐ మీన్ విలేజెస్ దాటిపోయిన తర్వాత కుక్కలు వస్తాయి, మేక పిల్లలు వస్తాయి, పిల్లలు వచ్చేస్తారు. సో రిస్క్ అనమాట. నేను 50లో వెళ్తున్నాను. దాటిపోయినాక మళ్ళీ 70 కొడతాం. 70 కన్నా ఎక్కువ కొడతాం. సరే బ్రో, వీళ్ళు కారు వస్తుంది, వీడి డబ్బా తిప్పేశాడు. అలా ఉంటుంది అన్నమాట మ్యాటర్. పర్ఫెక్ట్. వాళ్ళు మనం పర్ఫెక్ట్ నంబర్ ఇది అక్కడ ఎక్కడ రాస్తుంది. సైడ్ ఒకటి ఎవరు చూడు ఓవర్టేక్ చేస్తున్నాం. చిన్న వెహికల్, పెద్ద వెహికల్ ఇంత నాచురల్గా స్మూత్గా వెళ్ళాలి. సైడ్ ఎవరు అట్లానే డ్రైవ్ చేస్తాడు. ఒకసారికి అస్సలే కూడా సైడ్. ఎప్పుడైనా సరే మీ గుర్తుకి పెట్టుకోండి, బస్సు కానీ లారీ కానీ ఉంటే దూరంగా మెయింటైన్ చేయండి. అసలు వీవ్ అనేది మెయింటైన్ చేయరు అనమాట. అంటే ఐ మీన్ వీవ్ కనిపించకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. చూసారా, ఇప్పుడు ఓవర్టేక్ చేసిన అనుకో ఆ టెప్పర్కి వెళ్ళిపోతుంది. అట్లా జాగ్రత్తగా ఉండాలి. దూరం రేపుతాడు. అందుకే బైకర్స్కి ఏవి వెహికల్ పడదు. సైడ్ ఇవ్వట్లేదు, ఎంత దూరం రేపుతుంది. నా కూతురు వచ్చేస్తున్నాను, సారీ. మెయింటైన్ చేయాలి డీసెన్సీ. రోజు రోడ్డు ఆడొక్కరిది కాదు కదా, అందరిది రోడ్డు. ఇట్లా మెయింటైన్ చేయరు ఎవరికి. నేను సైడ్ ఇస్తుంది అక్కడ. పెద్ద పల్సర్ బండి తీసాడు. So,
చెట్లు ఎల్లో కలర్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిజంగా బాగున్నాయి. వ్యాన్తో స్పీడ్గా రోడ్లు ఎంత బాగుంటాయి. వర్క్ ఫినిష్ అయినప్పటికీ ఇలా తయారయ్యా నేను. వచ్చాము శామపేట చెరుకమ్మ, అక్కడ కుక్కలు ఉన్నాయి. సూపర్. పెద్ద ఏమి ఉండదు, బాగుంటుంది చూడడానికి.